నా దగ్గరికి మేల్ పేషెంట్స్ వస్తారు పెళ్లి కన్నా ముందే. సార్ నాకు పెళ్లి చేసుకునే అర్హత ఉన్నదా అని అడుగుతుంటారు. ఒకటేమో సోషల్ మీడియాలో దీని గురించి చదివి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈడీ గురించి చదివి వచ్చేవాళ్ళు ఒక గ్రూప్ ఉంటారు. చాలామంది ఏదో అమ్మాయి దగ్గరికి వెళ్ళో ఆంటీ దగ్గరికి వెళ్ళో ఫెయిల్ అవుతారు. దే కుడ్ నాట్ పెనెట్రేట్ బికాస్ దట్స్ ద ఫస్ట్ ఎన్కౌంటర్. ఈ ఫస్ట్ ఎన్కౌంటర్లో విపరీతమైన యాంగ్జైటీ టెన్షన్ ఉండడం వల్ల దే కుడ్ నాట్ ఎంటర్. అప్పటి నుంచి వాడికి మనసులో ఒక రకమైనటువంటి బాధ, ఒక టెన్షన్ మొదలవుతుంది. పొరపాటున ఈ అబ్బాయిది అంగం కనుక ఎంటర్ కాలేకపోతే అమ్మాయి అంటుంది నీ అంగం చిన్నగా ఉంది అని. వాడికి పిచ్చి లేసిపోతుంది. నా అంగం చిన్నగా ఉంది, నేను చిన్నగా ఉంది, నాకు చిన్నగా ఉంది అని. చిన్నగా కన్నా కూడా ముఖ్యంగా కావాల్సింది గట్టిదనం. నాట్ ద లెంత్, ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఎంత గట్టిగా ఉండాలి? అవసరం అనుకుంటే 500 గ్రాముల బరువును కూడా అది మోయగలిగి ఉండాలి. అంత రిజిడ్గా ఉన్నప్పుడు మాత్రమే బేజనల్ ఇంట్రాయిటస్లోకి ఎంటర్ అవుతుంది. అలా చేయలేని వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తాము, వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఇచ్చి చూస్తాము. తర్వాత ప్లాస్టిక్ మోడల్స్ ఉంటాయి అమ్మాయిలవి, వాటితో శృంగారం చేయించి చూస్తాము. ఇవన్నీ కూడా ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకు సర్జరీస్ కూడా ఉంటాయి. పినల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఇంప్లాంట్ సర్జరీ చేస్తారు. బట్ పినల్ ఇంప్లాంట్ సర్జరీ నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా సెన్సేషన్ తగ్గుతుంది, సెన్సరీ పార్ట్ బాగా తగ్గిపోతుంది. న్యాచురల్ మెథడ్స్లోనే శృంగారాన్ని చేయడం అనేది మంచిది. న్యాచురల్ మెథడ్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది. యూజువల్గా 40-50 ఇయర్స్ వచ్చిన తర్వాత వైఫ్ చనిపోయో లేదా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చో ఉన్న వాళ్లకు ఈ పినల్ ఇంప్లాంట్ అనేది బాగా యూస్ఫుల్. మరి యువకులకు పెద్దగా యూస్ఫుల్ ఉండదు, నష్టం కూడా జరుగుతుంది. కనుక యువకులు పినల్ ఇంప్లాంట్ గురించి ఆలోచించవద్దు. కనీసం 40-50 ఇయర్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే పినల్ ఇంప్లాంట్ గురించి ఆలోచించు.